ఉస్తాద్ భగత్ సింగ్ పార్ట్ 3 భగత్ సింగ్ గత జీవితం. వేములపల్లి గ్రామంలో ఒక రాత్రి పిల్లలు అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటి ముందు కూర్చున్నారు. చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఒక చిన్న బాలుడు అడిగాడు, ఉస్తాద్, నువ్వెప్పుడూ ఇంత ధైర్యంగా ఉంటావు, నీ చిన్నప్పటి కథేమిటి? భగత్ సింగ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, నా కథ అంత సంతోషంగా ప్రారంభం కాలేదు. బాల్యం. భగత్ సింగ్ చిన్నప్పుడు ఒక చిన్న పట్టణంలో పుట్టాడు. అతని తండ్రి ఒక కూలి, అమ్మ ఒక చిన్న హోటల్లో పనిచేసేది. పేదరికం చాలా ఎక్కువ, కాని వాళ్ళు ఒకటి మాత్రం ఎప్పుడు చెప్పేవారు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కాని మనసు పేదగా ఉండకూడదు. విషాదం. భగత్ సింగ్ వయసు 10 సంవత్సరాలు. ఒకరోజు పెద్ద ప్రమాదం జరిగింది. అతని తండ్రి పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయాడు. కొన్ని నెలల తర్వాత అతని అమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. ఆ రోజు భగత్ సింగ్ జీవితంలో అన్నీ మారిపోయాయి. అనాథాశ్రమం. భగత్ సింగ్ను ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ చాలా పిల్లలున్నారు, కాని అతను చాలా మౌనంగా ఉండేవాడు. ఒకరోజు ఆశ్రమం గురువు అడిగాడు, ఎందుకు మాట్లాడటం లేదు? భగత్ సింగ్ నెమ్మదిగా అన్నాడు, నా దగ్గర మాట్లాడేవాళ్లు లేరు. గురువు అతని తలపై చేయి వేసి అన్నాడు, ఇప్పటినుంచి మేమున్నాం. భక్తి ప్రారంభం. ఆ అనాథాశ్రమంలో ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉండేది. భగత్ సింగ్ ప్రతిరోజూ అక్కడికి వెళ్లేవాడు. ఒకరోజు దేవుణ్ణి చూసి ఇలా అన్నాడు, నాకెందుకిలా జరిగింది? కొద్దిసేపు మౌనం. ఆ తర్వాత అతను తానే సమాధానం చెప్పుకున్నాడు, బహుశా నన్ను బలంగా చేయడానికి. ఆ రోజునుంచి అతని జీవితంలో భక్తి మొదలైంది. కామెడీ సీన్. ఆశ్రమంలో ఒకరోజు పిల్లలందరికీ పాలిచ్చారు, కాని ఒక గ్లాస్ మాత్రమే మిగిలింది. పిల్లలు అందరూ గొడవ పడుతున్నారు. అప్పుడు భగత్ సింగ్ అన్నాడు, సరే, నేను తాగను. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఒక పిల్లవాడు అడిగాడు, ఎందుకు? భగత్ సింగ్ నవ్వుతూ అన్నాడు, ఎందుకంటే నేను హీరో కావాలి. అందరూ నవ్వేశారు. గురువిచ్చిన పాఠం. ఒకరోజు గురువు అతనికొక మాట చెప్పారు, జీవితం నిన్ను కుట్టినప్పుడు నువ్వు 2 పనులు చెయ్యొచ్చు, లేదా ఏడవచ్చు, లేదా నవ్వుతో ముందుకు వెళ్ళొచ్చు. ఆ రోజునుంచి భగత్ సింగ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎప్పుడూ నవ్వాలి. ఆశ్రమం విడిచిన రోజు. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు భగత్ సింగ్ ఆశ్రమం విడిచాడు. అతని దగ్గర ఉన్నవి ఒక చిన్న బ్యాగు, ఒక పాత సైకిల్ మరియు ఒక చిన్న హనుమాన్ విగ్రహం, అంతే. వేములపల్లి ప్రయాణం. అతను చాలా గ్రామాలు తిరిగాడు. ఒకరోజు వేములపల్లి గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామం చాలా సాధారణంగా కనిపించింది, కాని అక్కడి ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. ఆ రోజు అతను తన మనసులో అనుకున్నాడు, ఇదే నా గ్రామం. గొప్ప డైలాగ్. ఒక వ్యక్తి అడిగాడు, నువ్విక్కడెందుకుండాలి? భగత్ సింగ్ నవ్వుతూ అన్నాడు, నన్ను ఎవ్వరూ ఎదురుచూడని చోట నేనుండాలి. భావోద్వేగం. పిల్లలు అతని కథ విన్న తర్వాత నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక చిన్నమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. ఉస్తాద్, నీకు చాలా కష్టం వచ్చింది. భగత్ సింగ్ నవ్వాడు. అవును. ఆమె అడిగింది, అయితే నువ్వు ఇలా ఎలా నవ్వుతావు? భగత్ సింగ్ సమాధానం, ఎందుకంటే దేవుడు నా దగ్గర ఒకటి తీసుకున్నాడు, కాని చాలామంది మంచి మనుషుల్ని ఇచ్చాడు. చివరి సందేశం. ఆ రాత్రి పిల్లలు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు అంత గొప్ప మనిషి అయ్యాడో. ఎందుకంటే అతను బాధను చూశాడు, కాని దాన్ని ప్రేమగా మార్చాడు. ముగింపు. ఆ రోజునుంచి పిల్లలు అతన్ని ఇంకా గౌరవంగా పిలిచారు, ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకంటే నిజమైన హీరో తన బాధను ప్రపంచానికి సహాయం చేయడానికి ఉపయోగించేవాడే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.